హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మీరు ఎప్పుడు చూడనటువంటి మీ అందరికీ కూడా ఎంతో ముఖ్యమైన విషయం చెప్తానండి. ఈ వృక్షాన్ని చూశారు కదా, ఈ వృక్షం పేరు బోధి వృక్షం అంటారండి. బోధి వృక్షం మనం సింపుల్గా రావి చెట్టు అని అంటామండి. ఇది బోధి వృక్షం. ఇది మన ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి బోధి వృక్షం అండి ఇక్కడ నాటారు. మన గౌతమ బుద్ధుడు వారు ఈ వృక్షం కిందే ఉండి ఆయన జ్ఞానబోధ చేశారు. చాలా ప్రాముఖ్యం కలిగినటువంటి వృక్షం ఇది. దీన్ని బోధి వృక్షం అంటారు. మనం ఏంటంటే సింపుల్గా రావి చెట్టు అంటామండి. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వృక్షం అండి. దీని గురించి చాలామంది తెలియదు. దయచేసి అందరూ కూడా గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం అందరం ఎక్కడున్నామంటే చెక్కపల్లి నుండి మనం అక్కడికి రోడ్లో ఊరు దాటాక రైట్ సైడ్న నవయాన మోనిస్ట్రీస్ అనేటువంటి సంస్థ పెట్టారండి. అక్కడ బౌద్ధ భిక్షువులు ఉంటారండి. అక్కడ చాలా దేశాల నుంచి, ఇతర దేశాల నుంచి కూడా వచ్చి బౌద్ధ భిక్షువులు ఉంటారు. వాళ్ళు చక్కగా జ్ఞానం చేసుకుంటా అలాగే బోధ చేసుకుంటూ ఉంటారండి. ఇక్కడ మేము సరదాగా ఈరోజు చూద్దామని వచ్చాం. చూస్తే ఇక్కడున్న పెద్ద మాకు దీని గురించి మొత్తం పూర్తి వివరాలు చెప్పారు. మరి మనందరం కూడా ఈరోజు ఈ బౌద్ధ వృక్షాన్ని చూసామంటే మనకి పూర్వజన్మ సుకృతంగా భావించాలి. అందరూ కూడా గుర్తుంచుకొని రావి చెట్టుని బౌద్ధ వృక్షం అని పిలుచుకొని ఆ చెట్టుకి మనం పూజలు కూడా చేసుకోవాలండి. మరోసారి మంచి విషయంతో మీ అందరం కలుసుకుంటాం. నమస్తే.